పూజలు గొనుమన్నా పాలు పోసేము నోము నోచేము మము చల్లంగా చూడాలి నాగన్నా అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా అన్ని విధాలా నీ పూజలు చేశాను నాగరాజా నాకు పట్టిన నాగదోషాన్ని పోగొట్టి సుఖ జీవితాన్ని ప్రసాదించు స్వామి పార్వతి నువ్వు పెట్టి గిన్నె పాలు పాము తాగుతుంది చూడు నాగరాజా కరుణించావా తండ్రి నా నోము ఫలించిందా ఇక నా నాగదోషం పోయినట్టుగా పార్వతి ఇన్ని రోజులుగా నువ్వు పాలు పెడుతున్నా తాగనది ఈ వేళ స్వయంగా వచ్చి మన ముందే తాగిందంటే నీ నోము ఫలించినట్టేనమ్మా నిన్ను జీవించింది కూడా నీ నాగదోషం పోయినట్టే మంచి భర్త నేను వెతుక్కుంటూ వస్తాడు చూడు వండి పెద్దం గారు పార్వతి అయితే నువ్వు మాత్రం ప్రతి శుక్రవారం నాగపూజ చేసి పాలు పోయాలి అలాగే పెద్దం గారు తాతయ్య తాతయ్య నాగరాజు కనిపించాడు తాతయ్య మన కులదేవం అవును తాతయ్య నేను పెట్టిన పాలు కూడా తాగాడు ఏమిటమ్మా నువ్వు అనేది నిజం తాతయ్య తులసం పెద్ద కూడా చూసింది భగవంతుడా ఇదంతా నీ దయే స్వామి ఇక ఈ బిడ్డను ఒక ఇంటి దాని చేసే బాధ్యత కూడా నీదే స్వామి ఏం తాతయ్య నువ్వు నాగదోషం పోయిందనగానే ఇక నా పెళ్ళే నీకు కనిపించేది నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ నిన్ను ఎవరు చూస్తారు తాతయ్య అన్నింటికి ఆ భగవంతుడే ఉన్నాడు తల్లి చూడమ్మా నీకు పెళ్ళయి నువ్వు అత్తారింటికి వెళ్ళినా కూడా ఈ నోము నాగపూజ ఈ రెండు మానకమ్మా ఈ ఒక్క మాట నాకు నీ తల్లి అలాగే తాతయ్య చూడమ్మా ఏం తాతయ్య ఈ రోజు విదేశాల నుంచి చిన్నబాబు గారు తిరిగి వస్తున్నారు నేను పట్నం వెళ్ళి వారిని చూసి వస్తాను అందాక ఇంటి దగ్గర జాగ్రత్త అమ్మా అలాగే నేను వెళ్ళొస్తాను అందరూ బాగున్నారా ధర్మయ్య? తమ తలను చూపునంత వరకు మాకు ఏ పదవా లేదు బాబు. విదేశాలకు వెళ్ళిన పని శుభంగా పూర్తయిందా బాబు? సక్సెస్. కొండంత మీ ఆశీస్సులున్నంత వరకు అంతా శుభమే జరుగుతుంది. ఇక నుంచి మనకంతా లాభమే తాత. అది సరే,
నా కోసమని ఎస్టేట్ నుంచి ఇంత దూరం శ్రమ పడి వచ్చారా? దేవుణ్ణి చూడ్డానికి రావడం శ్రమ బాబు. నేనేం దేవుణ్ణి కాదు, చిన్నప్పుడు ఎప్పుడు మీ చంక దిగేవాడినే కాదు. ఆ సంగతి మర్చిపోయావా తాత? లేదు బాబు, చిన్ని కృష్ణుణ్ణి ఎందరో గోపకులు ఎత్తుకునేవారు. పెద్దయ్యాక వాళ్లే ఆయన పూజించలేదా బాబు? ఈ శుభ సమయంలో పెద్దయ్య గారు అమ్మగారు బ్రతుకున్నట్లయితే మీరిలా విదేశాల నుంచి తిరిగి వచ్చినందుకు ఎంత ఘనంగా పండుగ చేయించేవారు. మీరున్నారుగా. ఆ ఎస్టేట్ చూడడానికి ఎప్పుడు వస్తారు బాబు? తమ రాక కోసం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వస్తాను. నాకు సెలవు ఇప్పించండి. అంత తొందర ఏమిటి తాత? రేపు వెళ్ళొచ్చుగా. అది కాదు బాబు, అన్ని పనులు వదిలేసి వచ్చాను. ఎటు ఎస్టేట్ చూడడానికి తమరు వస్తారు కదా, తమ రాక సందర్భంలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాలిగా. వస్తాను బాబు. మంచి తాత. వాట్ ఏ బ్యూటిఫుల్ బంగ్లా. మేనేజర్. ఎస్ సార్. నేను రాసినట్టు నా టేస్ట్కి తగ్గ బంగ్లా కొని బ్రహ్మాండంగా అలంకరించాను. ఫెంటాస్టిక్. అమ్మా, నువ్వు ఆశించినట్టే పెద్ద చదువులు చదివి ప్రయోజకుడయ్యాను. కానీ నీ ఆశీస్సులు అందుకునే అదృష్టానికి మాత్రం నోచుకోలేకపోయానమ్మా. ఈ పావుని ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే సార్. నువ్వు నా చెల్లెలు మిస్ జయా బిఏ. ఈ ఎస్టేట్ వ్యవహారాలు నేను ఒక్కడే చూసుకోలేక ఈమెను తీసుకొచ్చా. ఈ విషయం మీరు లండన్లో ఉండగా మీకు లెటర్ కూడా రాశాను సార్. సార్, మీకు పావంటే భయమా? నో. జన్మ విరోధిని నా క్షమిస్తాను, కానీ ప్రాణానికి ప్రాణమైన నా తల్లిని కాటేసి చంపిన ఆ విషపురుగు మాత్రం కనిపిస్తే విడిచిపెట్టను. అంతేకాదు, దాని బొమ్మ కూడా ఇక్కడెక్కడా కనిపించడానికి వీల్లేదు. ఐ అండర్స్టాండ్ సార్. చూడటానికి అందంగా ఉందని అక్కడ పెట్టించాను. కళ్ళకు అందంగా కనిపించేవన్నీ మంచివి కాకపోవచ్చు. మనసు తిరిగి ప్రవర్తిస్తేనే అందానికి విలువ. మీ మనసులో మాట తెలిసింది కదా, ఇక నుంచి జాగ్రత్తగా ప్రవర్తిస్తుంది సార్. దట్స్ ఆల్ రైట్. అరే, ఇక్కడ తాళాలు పెట్టాము కనిపించేటి. ఈ తాళాలు నిన్న అవుతాయి. ఐఎమ్ సారీ సార్. ఇవి మరొకరి చేతిలో పడుంటే దొంగతనమే జరుగుండేదేమో, అందుకని నేనే జాగ్రత్త చేశాను. థ్యాంక్స్ సార్, దీని మీద సంతకం పెట్టాలి. ఎందుకు? మీ తుపాకీ లైసెన్స్ ఈ నెలతో ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే ఈ చెక్ మీద కూడా. ఇదేమిటి, చెక్ మీద అమౌంట్ కూడా రాశావు? ఇంతకు ముందు ఎప్పుడు బ్లాంక్ చెక్ మీదగా సంతకం చేసేది? బ్లాంక్ చెక్ మీద ప్రొప్రైటర్ చేత సంతకం చేయించడం తప్పు కాదండి? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, మీ తుపాకీ లైసెన్స్ రెన్యూ చేయాలి. ఈ చెక్కు మీద సంతకం. మేనేజర్, అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయ్యా. నీ చెల్లెలు నీకంటే చాలా తెలివైంది. ఎస్టేట్ వ్యవహారాలే కాదు, నా పర్సనల్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. గుడ్ గర్ల్. మేనేజర్, ఇక నుంచి నీ చెల్లెలు నీ అసిస్టెంట్ కాదు, నా సెక్రటరీ అండ్ పర్సనల్ అసిస్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్, ఈ రోజు నుంచి నీ బాధ్యత మరింత హెచ్చిందమ్మా. నువ్వు వారి తలకు భారం కాకూడదు. కంటికి రెప్పలా ఉంటానన్నయ్య. దట్స్ ఫైన్. వెరీ గుడ్. నువ్వు ఆడి నాటకం నిజంగా ఫలించింది సిస్టర్. అతను నిన్ను పూర్తిగా నమ్మేశాడు. నేను చెప్పినంత జ్ఞాపకం ఉంది కదూ? ఓ, ఆ ఈశ్వరికి తల్లి తండ్రి ముందు వెనక ఎవరు లేరు. ఈ కోట్ల ఆస్తికి అతను ఒక్కడే వారసుడు. అతను నా వల్ల వేసుకుని పెళ్లి చేసుకోవాలి. ఈ మొత్తం ఆస్తికి నేను అధికారిని కావాలి. అవుతావన్నయ్య, తప్పకుండా అవుతావు. కానీ మన వైపే వీస్తుంది. నాకటు పెళ్లి, నువ్వు ఇటు కోటీశ్వరుడివి. ఒకేసారి కావాలి. కోటీశ్వరుడా? ఎస్, కోటీశ్వరుడు. ఏమిటో గావు కేకలు? సమాధానం చెప్పకుండా అలా మిడుగుడ్లే సూచిస్తావే? మిడ్గుడ్లు కాదు మేడం, మందహాసం. మన పేరు పులిరాజు MA. నీ వాళ్ళ కొంచెస్తుంటే ఎమ్మె వెలగబెట్టినట్టే.
ఆ ఎంఏ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, కానీ మన ఎంఏ పెళ్లి పెద్దలంతా కలిసి ఇచ్చారు, అంటే మ్యారేజ్ ఏజెంట్. దాని తాలూకు పట్టాయే ఇది. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? చూడమ్మడు, నన్ను ఈ ఇంట్లోంచి బయటికి పొమ్మనాలంటే ఈ ఇంటి యజమాని ఈశ్వర్ లేడు, ఈశ్వర్. వాడి వల్లే కాదు, అఫ్టర్ నువ్వెంత. హే ఈశ్వర్! ఏమిటా గొడవ? రాజు, ఈశ్వర్! రాజు, ఈశ్వర్! అరే రాజు, ఎలా ఉన్నావురా? చాలా బాగున్నా. సరే కానీ ఇదేమిట్రా? ఇదా మిస్టర్ కృష్ణ. ఏ కృష్ణ? మన ప్రొఫెసర్ కృష్ణ కాదు, ది లార్డ్ కృష్ణ. ఆయన్ని చూడ్డానికి మిస్టర్ కుచేలుడు ఒకనాడు అటుకులు పట్టుకుని వెళ్ళాట. కానీ ఆ అటుకుల ధర ఈనాడు కట్నం ధరలాగా ఆకాశంలో కూర్చుంది. అది కొనాలంటే నా దగ్గర సంభావన డబ్బులు లేక నీకోసమని నైస్ గా ఉంటుందని ఈ ఐస్ ఫ్రూట్ తెచ్చాను, తినరా? అది సరే కానీ ఐస్ ఎదురా వట్టి పుల్లగా ఉంది. ఐస్ ఉండగానే కొన్నానురా, కానీ దారిలో వచ్చేటప్పుడు నా పేదరికాన్ని చూసి అది జాలిగా కన్నీళ్లు విడిచి ఐస్ అంతా ఐస్ అయిపోయి కరిగిపోయి ఉంటుంది. సరే, ఇదేమిటిది? ఏది ఇదా? నల్ల కోట్ ఉంటే లాయర్, మెడలో స్టెటస్కోప్ ఉంటే డాక్టర్, అలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటున్నాను గనక ఈ పట్టియే మన పట్ట. అది సరే, ఆ సంచి ఏమిటి? అబ్బో, అందులో చాలా పెద్ద కథ ఉందిరా. ఇది ఆడ ఆల్బం, ఇది మగ ఆల్బం. ఈ రెండు ఆల్బములు నా సంచిలో కలిపితే మొదటి వివాహతంతా అందులోనే జరిగిందన్నమాట. అంటే పెళ్లిళ్ళ బ్రోకర్ అన్నమాట. అబ్బా, అంత హేళన చెయ్యకురా. మ్యారేజ్ ఏజెంట్ ని చాలా నైస్గా అనరా. ఒక పెళ్లి జరిపితే మగ పెళ్లి వాళ్ళ తరపున కమిషన్, అదే పెళ్లికి ఆడపెళ్లి వాళ్ళ తరపున కూడా కమిషన్. ఇలా కమిషన్ కమిషన్ కమిషన్లతో హాయిగా కాలం గడిపేస్తున్నాను రా. అబ్బా, ఎంత నైస్గా ఉందిరా ఈ చెయ్యి. ఏది? అయితే నీకు పెళ్లి అవ్వలేదన్నమాట. నువ్వు కూడా నా క్లయింటే. అంటే నా చెయ్యి చూస్తేనే పెళ్లి కాలేదని తెలిసిపోయింది అనమాట. పెళ్ళైన వాళ్ళకి చేతులు సున్నితంగా ఉండవురా. ఇంచేతరా బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం అంచేత. నోరు మూసుకోరా. ఆ డప్పు డబ్బాలు ఇక్కడ పారేసి ఇక్కడే ఉన్నాతో. ఓకే? ఓన్లీ కే ఓకే. ఒరే, ఎవర్రా ఈ అమ్మడు? సార్, మీరెవరో తెలుసుకోకుండా నేనేదో అనేశాను. ఐఎమ్ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. ఆ సారీ అక్కడ పారేసి శారీ కట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అమ్మడు. సరే రాజు, ఆమె నా పర్సనల్ అసిస్టెంట్ రా. పర్సనల్ అసిస్టెంట్ అంటే పర్సన్ ని అస్తమాను అసిస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వెరీ గుడ్. ఇలా చూడండి సిస్టర్. ఓ, మెడ ఖాళీగానే ఉంది. ఆ ఖాళీ కాస్త పూర్తి చేస్తే. నోరు మీరా. నేనేమన్నాను రా? ఆఫీసు ఫైలు చేత్తో మోస్తే అందరి కళ్ళు ఆవిడ మీదే ఉంటాయి, అదే సంసారం ఫైలు చేత్తో మోస్తే దేవతలైనా కన్నెత్తి చూడలేరు అన్నాను. ఏమంటారు వదిన గారు? ఏమిట్రా కోతి వేషాలు నువ్వును? ఇక చూడరా తమాషా. ఈ రాత్రంతా కలలు కంటూ ఉంటుంది. మామూలు కలలు కాదు, టెక్నికలర్. అందులోనూ సినిమాస్కు, అందులోనూ పెద్ద బొమ్మ, అందమైన మంచం మీద. అయ్యో, ఆ తలగడది పరుపుదే అదృష్టం రా. ఆనకంలో పుడకలాగా ఈ పులిరాజు గాడు వచ్చి పడ్డాడే. వీడి మూలంగా మన ప్లాన్ ఏం పాడోదన్నయ్యా. వాడి పేరు పులిరాజు కానీ పనికి పోతురాజు. ఒట్టి క్రాకు. ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. చూస్తూనే ఉండు, వాడే ఒక రోజున నన్ను వదినా అని పిలుస్తాడు. అలాగైతే పర్వాలేదు. అది సరే కానీ ఈశ్వర్తో పాటు ఎస్టేట్కి వెళ్తానన్నావు ఎందుకు? అలా ఇద్దరం కలిసి వెళ్తే ఆ పరిచయం వల్ల అతనికి మరింత దగ్గరై మా పెళ్లికి పునాది పడుతుందన్నయ్య. బ్రిలియంట్ సిస్టర్, బ్రిలియంట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. అందుకే నేను మనవి చేసేది ఏమిటంటే, తమ ఎస్టేట్కి వెళ్తే ప్రకృతిని పరిశీలించినట్టు ఉంటుంది, మన ఎస్టేట్ను చూసినట్టు ఉంటుంది. అవును, ఎస్టేట్లో మన వాళ్ళందరూ నా రాక కోసం ఎదురు చూస్తున్నారని ధర్మయ్య తాత కూడా చెప్పాడు. మిస్టర్ కనకారావు, నువ్వు కూడా నాతో రా. మీ సెక్రటరీ జయ ఉండగా నేను ఎందుకు సార్? అదీ కాకుండా ఇక్కడ మన ఆఫీసులో పని కూడా చాలా ఎక్కువగా ఉంది. అవును ఈశ్వర్, వీరు లేకపోతే పెళ్ళైన ఇల్లులాగా మన ఆఫీస్ అంతా నిద్రపోతూ ఉంటుంది. అవునా మిస్టర్ సునకారావు? ఏమిటి, నా పేరు సునకారావా? ఏదో పొరపాటుగా అనేసానయ్యా. అసలు నీ పేరు మిస్టర్ సునకారావు కదూ? కాదు, కనకారావు. కనకారావు. నోటెడ్, వెల్ నోటెడ్. నువ్వు 6 అడుగులు కదూ? 5 అడుగుల 8 అంగుళాల పెళ్లి కూతుళ్ళు 6 ఈ సంచిలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. కనీసం వాళ్ళల్లో ఒక్కళ్ళైనా పెళ్లి చేసుకుని పుణ్యం కట్టుకోరాదు మిస్టర్ సునకారావు. సారీ, కనకారావు. భలేవాడేరా. చూడరాజు, నువ్వు కూడా మాతో వస్తున్నావుగా? నో నో, ఇంపాసిబుల్. ఏరా, చూడరా ఈ సంచి అంతా ఎలా తడిసిపోయిందో. ఎవరు తడిపారు? ఈ ఆల్బమ్ లో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలు, మగపిల్లలు, వాళ్ళంతా పెళ్లిళ్ళు కాక ఈ మధ్య నేను సంబంధాలు చూడటం మానేశానుగా. వాళ్ళు పేతాసు సాంగులతో ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో ఈ సంచి అంతా తడిపేశారు. రై, కనీసం ఈ సంచిలో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నీతో సెటిల్ అయిపోతాను రా. ప్రామిస్. ఓకే ఓకే, టాటా. వస్తాను మిస్టర్ సునకారావు. చూడు మేనేజర్, నేను జయ ఎస్టేట్ చూడడానికి పెడుతున్నాను. కార్ రెడీ చేయి. ఎస్ సార్.
చిన్నబాబు గారు వస్తున్నారు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. నమస్కారం బాబు. నమస్కారం తాత. దండాలు బాబు గారు. నమస్కారం. రావయ్యా, ఫోటో తీవయ్యా తొందరగా. రెడీ రెడీ. ధర్మయ్య తాత, ఈయనెవరు? తిరుపతయ్య గారని పంచాయతీ అధ్యక్షుడు. ఆయ్ ప్రెసిడెంట్ అంటారులేండి. మంచి పలుకుబడి ఉన్న మనిషి. ఆయ్ నేము గేము చాలా ఉందయ్యా. అయ్యా, మీరు లండన్ లో చదువుకున్నారని మా ధర్మయ్య అంటుంటేవాడు. అక్కడ ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారయ్యా. ఏ, చదువు గురించి అడగకూడదా? ధర్మయ్య, ఇదేంటిది? అయ్యగారిని గురించి ఏంటేంటో చెప్పా, కానీ ఇదేంటి ఈయన పెళ్ళాంతో పాటు దిగబెట్టారే? నాకు అది అర్థం కావడం లేదు. అయ్యగారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో ఏమిటో. తిరుపతయ్య గారు, మీరు ఊహించింది చాలా పొరపాటు. ఆమె నా సెక్రటరీ. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆప్తులైనా మిత్రులైనా మీరే. మీకు తెలియకుండా మీ దీవెనలు పొందకుండా నేను ఏ పని చేయను. ఆఖరికి నా పెళ్లి కూడా అంతే. నన్ను మన్నించండి బాబు, మిమ్మల్ని తప్పుగా భావించాను. పర్వాలేదు తాత, ఈ రోజు నుంచి నన్ను కూడా మీలో ఒకటిగా అనుకోండి. బాబు, విశ్రాంతి తీసుకోండి. సాయంకాలం ఎస్టేట్ చూసొద్దాం. సాయంత్రం వరకు ఎందుకు తాత, ఇప్పుడే చూసొద్దాం. పదా జయ, యూ గో అండ్ టేక్ రెస్ట్. తిరుపతయ్య గారు, వస్తానండి. వస్తానమ్మా, వస్తానయ్యా. తాత కారెక్కు. చూడండి, అదంతా మందే. అదేమో అమ్మకానికి వచ్చింది. అది కూడా కొంటే బాగుంటుంది. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంది బాబు. ధరలు కూడా బాగా పెరిగాయి. ఎస్టేట్ చూసారా? అంత బాగుందా? చాలా బాగుంది. మన ధర్మయ్య తాత ఎస్టేట్ ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సరే కానీ జయ, ఈవేళ నాకు చాలా పడలేగ్గా ఉంది. నా పడక ఎక్కడ ఏర్పాటు చేశావు? మన ఇద్దరు వసతి మేడ మీద ఏర్పాటు చేశాను. నో 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 నో, నేను మేడ మీద, నువ్వు అవుట్ హౌస్ లోను. నేను మిమ్మల్ని విడిచి ఒంటరిగా ఉండాల్సిందేనా? కొన్ని సందర్భాల్లో, అందులోనూ రాత్రులు తప్పనిసరిగా విడిగా ఉండాల్సిందే. నేను మీ సెక్రటరీనని కావచ్చు, కానీ నువ్వు ఒక యువతివి కూడా. నేనంటే మీకు నమ్మకం లేదా? నమ్మకం వేరు, లోకం తీరు వేరు. ఒక యువతి ఒక యువకుని దగ్గర సెక్రటరీగా పనిచేయడం అనేది నమ్మకం. అవసరం లేనప్పుడు విడిగా ఉండడం అనేది లోకం తీరు, అంతే. అది సరే, ఇంతకు ముందే మన ఇద్దరి గురించి బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో విన్నావుగా? లోకులు కాకులు. నోరుంది కాబట్టి రకరకాలుగా మాట్లాడుకోవడం సహజం. కళ్ళున్నాయి కాబట్టి అనుమానించడం కూడా సహజమే. అంతరాత్మ అంటూ ఉన్నప్పుడు వదంతులు వచ్చేవి నోటి నుంచి కానీ అంతరాత్మ నుంచి కాదు. చూడు జయ, నువ్వంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని నువ్వు కూడా దక్కించుకుంటే బాగుంటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ నైట్. హలో, నేను జయని. జయ, గురుడు వల్ల పడ్డాడా? లేదన్నయ్య, నేను మాత్రం అవుట్ హౌస్ లో పడిపోయాను. తనతో పాటు ఉండనివ్వలేదు. మై డియర్ సిస్టర్, వల విసిరితేనే చేపలు పడతాయి, చూపు విసిరితే అర్థం చేసుకో. నువ్వు మేనకగా అవతారం దాల్చకపోతే నా జీవితం అంతా మేనేజర్ గిరితోనే ఏడుస్తుంది. అన్నయ్య, ఒక ఐడియా. ఏదో విధంగా నన్ను ఈశ్వర్ని ఒంటరిగా కొన్నాళ్ల పాటు ఒక బంగ్లాలో బంధించేసి అక్కడ తినడానికి పడుకోవడానికి అన్ని ఏర్పాటు చేసి వదిలేస్తే తర్వాత ఆ విశ్వామిత్రుడు ఈ మేనక వల్ల పడేటట్టు చేస్తాను. బ్రహ్మాండమైన ఐడియా సిస్టర్. నువ్వన్నట్టే అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు సాయంకాలం నువ్వు అతన్ని కారులో తీసుకుని మన ఎస్టేట్ తోటల్లో 7వ మలుపు దగ్గర కాస్త స్లోగా పోతూ ఉండు. తక్కినవన్నీ నేను చూసుకుంటాను. ఓకే. జగ్గ, మన ఎస్టేట్ పొలిమేర దాటాక 7వ మలుపు దగ్గర ఒక బంగ్లా ఉంది, తెలుసా? తెలుసు సార్. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. ఇదిగో ఆ బంగ్లా తాలూకు తాళం చెవులు, ఖర్చుకు కావలసిన డబ్బు. ఆ బంగ్లాలో ఒక కుటుంబానికి కావలసినంత తిండి గట్రా సమస్తం ఏర్పాటు చేయండి. మీరు మాత్రం 7వ మలుపు దగ్గర పొంచి ఉండాలి. మా ప్రొప్రైటర్ APN 1559 నంబర్ కారులో ఒక అమ్మాయితో పాటు వస్తూ ఉంటారు. మీరు ఆ కారు ఆపి వాళ్ళిద్దరిని అతి జాగ్రత్తగా తీసుకెళ్లి బంగ్లాలో బంధించేసి మీరు పారిపోండి. మిగతా విషయాలు నేను స్వయంగా చూసుకుంటాను. ఓకే? ఓకే సార్. వచ్చేస్తున్నాను సార్. అబ్బబ్బబ్బా, ఎంతసేపు? ఈ కాలం ఆడపిల్లలంతా ఇంతే బాబు. అద్దం ఆయాసపడి గడియారం మూర్చిపోయినా సరే వాళ్ళ సింగారింపు మాత్రం పూర్తి అవ్వదు. సరే, నే పెడుతున్నా.
వెయిట్ చేస్తే ఈ సొమ్మేం పోయిందో. ఈ కాలపు మగవాళ్ళంతా ఇంతే. ఇంతసేపు మీకోసం ఎదురు చూశారమ్మా. కాస్త ఆలస్యం అయిందో లేదో తుర్రుమన్నారు. అవును, ఎక్కడికి వెళ్తామని చెప్పారు? నాతో ఏం చెప్పలేదమ్మా. నాగరాజా, నా పెళ్లి చేయాలని తాతయ్య సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ వచ్చే వరుడు ఎలాంటి వాడో నాకేం తెలియదు కదా. నువ్వు సర్వాంతర్యామి, నీకు తెలియదు లేదు. నువ్వు అవునన్న మనిషిని నేను పెళ్లి చేసుకుంటాను. ఆయన ఎలా ఉంటారో ఎక్కడుంటారో ఆ దారి నువ్వే చూపించాలి స్వామి. ఏమిటి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? అంటే నీతో రమ్మంటున్నావా? సరే, వస్తున్నాను. నిన్ను ప్రాణాలతో వదలను చూడు. కారు కూడా స్టార్ట్ అవటం లేదే. అరే, ఎక్కడా కనిపించదేమిటి? సరే, ఇంజిన్ కూడా బాగుంది. తోయటానికి కూడా ఎవరు లేరే ఇక్కడ. ఏం బుల్లోడా, ఒళ్ళు ఏమైనా తిమిరిగా ఉందా? బుల్లెమ్మ గిల్లమ్మ అంటున్నావు? నా పేరు పార్వతి. అయ్య బాబాయ్, పార్వతే. చూడండి పార్వతీదేవి గారు, మీకేం అభ్యంతరం లేకపోతే కాస్త మా రథాన్ని తోస్తారా? ఏమండి, ఈ జగన్నాథ రథం తోస్తే గాని కదలదా? చూడబోతే పెద్ద ఓడలా ఉంది. కదలటానికి మన్ను తిన్న బురదగొడ్డ అయిపోయిందా? అబే, మీ లోకానికి వచ్చిందిగా, శాపం తిని రాయి అయిపోయింది. అయితే వెంటనే ఒక గాడిదను కొనుక్కుని తిరుగు ప్రయాణం కట్టండి. చాలించవయ్యా. ఏవయ్యా, ఈ రథం ఖరీదెంత? 30,000. 30,000? 30,000కి రథం కొనుక్కుని దాని పక్కన 30 రూపాయలకు ఒక జీతగాన్ని పెట్టుకుంటే నీ సొమ్ము అరిగిపోతుందా తరిగిపోతుందా? చూడబోతే ఒట్టి పిసనారి పొలేలా ఉన్నావే. చిచి, నీలాంటి వాడికి చచ్చినా సాయం చేయకూడదు. ఏమిటి నువ్వు వెళ్ళేది ఎస్టేట్ బంగ్లా వైపేగా? ఎందుకు? మరేం లేదు, ఆ బంగ్లాలో ధర్మయ్య తాత అనే అతను ఉంటాడు. అతనితో చెప్పు మీ చెన్నయ్య గారు వచ్చారు, మధ్యదారిలో కారు ఆగిపోయిందని చెప్తే మనుషులు పంపిస్తాడు. ఏమిటి, మీరు చిన్నబాబు గారా? అవును. నన్ను మన్నించారు చిన్నబాబు గారు. అరే, ఇదేమిటి? లే 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 ఆ ధర్మయ్య మనవరాలు నేనేనండి. తమరెవరో తెలియక నోటికి వచ్చినట్లు వాగాను. నన్ను మన్నించండి. తాతయ్యతో కూడా చెప్పండి చిన్నబాబు గారు. తమరు కారులో దర్జాగా కూర్చొని చిన్నబాబు గారు, నేను మైల్ దూరమైనా సరే తోసిపోతాను. పర్వాలేదు పర్వాలేదు, మీరేం మాట్లాడకండి. కాలు కింద పెట్టని కోటీశ్వర్లు చల్లో నిలబడితే మీ ఒళ్ళేమవుతుంది? తమరు కారులో కూర్చోండి. అది మరే. కూర్చోండి చిన్నబాబు గారు, కూర్చోండి. అబ్బా, స్టార్ట్ అయింది. చాలా థ్యాంక్స్ పార్వతి. పార్వతి, పార్వతి, ఇదిగో ఇక్కడున్నానండి. అయ్యో, ఇటు రాకండి. ఏం పార్వతి, ఏమైంది? మీ కారు తోసినందుకు ప్రతిఫలం. అయ్యో, చిరిగిపోయిందే. ఓ, ఐఎమ్ సారీ. ఇదిగో కోట్ తీసి నాకిచ్చేశారు.
మరి మీకు చలేదు? ఈ పరిస్థితుల్లో నీకంటే నాకు చలి ఎక్కువ. ఐఎమ్ సారీ పార్వతి, చూడకుండా కారు స్టార్ట్ చేశాను. పర్వాలేదండి. సరే గానీ నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేడతాను, రా కారు ఎక్కు. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ఓహో, కోటు వేసుకుని రోడ్డు మీద నడిచెళ్తే బాగుంటుంది. మాట్లాడకుండా కారు ఎక్కు. మీ తాత అడిగితే నేను చెప్తానులే. రారా రారా. చూడు పార్వతి, నేనేం డ్రైవర్ అనుకున్నావా? ముందెక్కు. తలుపు కమా. మిస్టర్, ఏమైంది? మిస్టర్, ఏం కాలేదు. ఎవరు మీరంతా? ఎక్కువ కారులో. కారులోనేగా? సాక్షాత్ ఈ రెండు పాపిష్టి కళ్ళతో చూశానయ్యా. పార్వతి చిన్నయ్య గారు పక్కన కోటేసుకుని కూర్చొని పోతూ ఉంటే చూశాను చూశాను చూశాను. దాని పని చెప్తాను. మర్యాదగా తలుపు తీస్తారా లేదా? తీయండిరా. బయట తాళం వేసినట్టుంది. ఏంటి అన్యాయం? ఎందుకు ఇలా జరిగింది? ఎవరు ఇలా చేశారు? అబ్బబ్బా, ఇది మరీ బాగుంది. నిన్ను తోసినట్టే నన్ను తోశారు. నన్ను అడిగితే నేనేం చెప్పను? ఇలా వచ్చారు, అలా పట్టుకున్నారు, ఇలా తోశారు, అలా వెళ్ళిపోయారు. అసలు ఎందుకు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నంబర్ 1 కేడివేనా? రామరామ, నాకే పాపం తెలియదు. చూడు, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను అనవసరంగా గొడవ చేసి రోడ్డు మీద గేడ్చోకమ్మా. ఈ కాయగూరలు, పాలు, పలహారాలు, పళ్ళు, బియ్యం, వంట సామాన్లని చూస్తుంటే ఒక మాయా బజార్ లా ఉంది. అవునవును, ఇవి మాత్రమే కాదు, మళ్ళా పడేసిన చోటు కూడా ఒక పెద్ద మాయా బజార్ లా ఉంది. పెళ్ళయ్యాక ఇచ్చే సార్లా ఉంది. 4 రోజులు బయటకు వెళ్లకుండా లోపలే కూర్చొని మెక్కి అంత సరుకు ఏర్పాటు చేశారు. చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? నన్నే. నిన్నే. చెప్పు, ఎవరు నువ్వు? చెప్పారుగా, నేను ఎస్టేట్ ప్రొపరేటర్ని. ప్రొపరేటరా? బంది కొక్కువి, బందిపడు దొంగవి. నన్ను ఎప్పుడో ఎక్కడో చూసుంటావు. నా గురించి వాకప్ చేసి మాటేసి నన్ను ఒంటరిగా లైలు మాటలతో కారెక్కించావు. పేద పిల్ల కదా,
ఈ కార్లు బంగ్లాలు వస్తువులని చూసి ఠారెత్తి నీ పాదాల మీద పడుతుందని అనుకుంటావు. ఇదిగో పందికొక్కు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నీకు దక్కును. చెప్తున్నాను విను, నువ్వైనా చావాలి, లేకపోతే నేనైనా ఆత్మహత్య చేసుకుని చావాలి. తెలిసిందా పందికొక్కు? గండు పిల్లి ఆపు నీ ఒక దంపుడు. ఇదిగో ఇవి నిద్ర మాత్రం. ఒక్క మాత్ర వేసుకుంటే 1 గంట సేపు నిద్రపోతాం, 2 వేసుకుంటే 3 గంటలు, 4 వేసుకుంటే 5 గంటలు, 6 వేసుకుంటే కంప్లీట్ గా కైలాసమే. ఇదంతా నాకెందుకు చెప్పడం? మరి నా మీద నీకు నమ్మకం లేదుగా. ఇదిగో ఇవి నిద్ర మాత్రం, పాలకున్నాయి. 1 గంట సేపు నిద్రపుచ్చుతావో, శాశ్వతంగా కైలాసానికి పంపుతావో అంతా నీ ఇష్టం. ఓహో, ఎన్ని మాత్రలు వేశాను అని చూస్తున్నావా? తెగించినాడికి ముందు వెనకలతో పని ఒకటి. అయితే తాగో. అయితే ఇవ్వ. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, లేవండి. అయ్యో భగవంతుడా, ఉన్న నరకం చాలక దీన్ని కూడా పంపించావా? దేవయ్యా, మహానుభావ, లేవయ్యా. అయ్యో, వచ్చి వచ్చి కోతి మూకులో పడ్డానే. ఈ కోతి మాత్రం మింగింది, పండు మింగింది. అమ్మో, అయ్యో, అయ్యో, అమ్మ బాబాయ్, లేవయ్యా. అమ్మ బాబాయ్, అమ్మో, ఇదేం బరువురా నాయనో. అయ్యో, సరిగా అంతవయ్యా. ఏమయ్యా, లేవయ్యా, నీ పుణ్యం ఉంటుందయ్యా. లేవయ్యా, ఏమయ్యా, లేవయ్యా. ఎవడా వాడు? మీ పంతువే, రమ్మనండి. ఏంటండి ఇది? కోతండి అది. తెలుసండి, ముందు తన తెరవేయండి. అంత తొందరగా వెళ్ళదండి, చాలా మంచి బుద్ధి. ఏయ్, అయ్యో, తెరవేయండి తల్లి. ఏమండి? అమ్మ బాబాయ్. ఓహో, అయ్య బాబోయ్, ఎందుకు నన్ను? ఏయ్, నాతోనే ఆటలాడుతున్నావా? అబ్బో, అమ్మయ్యా, బ్రతికారా బాబు? అది సరే గండుబిల్లి గారు, పోలేరమ్మలాగా పూనగుంపు నామే దిగరారే. అప్రాల్ ఒక కోతును చూసి భరతనాట్యం మొదలు పెట్టారేమిటి? అది కాదండి, ఒకసారి నేను మామిడి తండ్రి తింటుంటే ఒక కోతి వచ్చి నా చీరెక్కి లాకెళ్ళిపోయింది. అప్పటి నుంచి నా కోతులు అంటే చాలా భయం. అన్ని మాత్రలు వేశాను కదా, మెలకు ఎలా వచ్చింది? ఇది మరీ బాగుందమ్మా. పాలిచ్చింది నువ్వు, తాగింది నేను. మెలకు ఎలా వచ్చిందని నన్ను అడిగితే నేనేం చెప్పను. అన్ని అసాధ్యం కూడా. నువ్వు పాలు తాగలేదు అంటే ఇంతసేపు నిద్రపోయినట్టు నటించావన్నమాట. నిన్నేం చేస్తానో చూడు.
ఇది మరీ బాగుంది. నన్ను అనుమానించి నిద్ర మాత్రం వేసి పాలు ఇచ్చి ఇంతసేపు నిద్రపుచ్చావే. నేనేమైనా తప్పు చేశానా? కాలు తొక్కానా, కన్ను కొట్టానా, చేయి పట్టుకున్నానా, ఇంకేనా చేశానా? సర్లే, ముందు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. అలా అన్నా బాగుంది. ఇద్దరం కలిసి ఏదైనా ఆలోచిద్దాం మరి. అదిగో వెళ్ళావు. ఎక్కడకా? అదిగో కన్నం దాంట్లోంచి దూరు సరిగ్గా సరిపోతా అవడం దూకే. ఎలాగా ఉండు. ఎక్కువ అయ్యో నీ నోటంతరికి అదే కదిలిపోతుంది.
ఆ చూపేమిటి చేతబడి చేసేటట్టు? ఇదిగో నిన్నే. ఏ గండుపిల్లి, సరే కానీ అలా రెప్పార్పకుండా చూస్తున్నావేమిటి? కళ ఏమైనా కంటున్నావా? ఇదిగో ఆ చూపే వద్దు, తర్వాత నన్ను శంకించి శాపనార్థాలు పెడతావు. పెట్టనండి. మీరు నిజంగా మంచివారండి, చాలా మంచివారు. మీరు మా చిన్నబాబు గారేనండి. అమ్మయ్యా, ఇప్పటికైనా తెలుసుకున్నా. సరే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, మనం బయటికి పోదాం పదా. ఎవరో పిల్ల ఝమ్ ఝమ్ ఉంటే చేస్తుంది. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. నేను చెప్పిన పని ఏమిటి, చేస్తున్నదేమిటి? నిన్నే మీ పని పూర్తి చేశాం, ఈవేళ మా పని. అన్నయ్య, జయ, అన్నయ్య. నువ్వు ఈశ్వర్తో కారులో పోలేదా? లేదన్నయ్య, నేను డ్రెస్ చేసుకుని వచ్చే లోపల ఆయన తొందరపడి వెళ్ళిపోయారు. క్షమించండి సార్. షటప్ ఇడియట్స్, మీకేం చెప్పాను రా? మీరు చెప్పినట్టు చేసాం సార్. కారులో ఉన్న పప్పరైటర్ గారిని, పక్కన ఉన్న అమ్మాయి గారిని పట్టి బంగ్లాలో పడేసా సార్. ఆయన కారులో అమ్మాయిందా? మీరు చూసారా? అవును సార్, నిజమే సార్. రండి సార్, చూపిస్తాను. రండి, ఎక్కండి. అరే కారేది? కారు విషయం తర్వాత చూద్దాం, ముందు నడవండి. వేసింటాడు, వేసినట్టే ఉంది. ఏడ్చా కానీ ముందు తలుపు తీరా ఇడియట్. మన ప్లాన్ అంతా పాటు చేసిపోయిందన్నయ్య. భయపడకమ్మా, ఇంతకు ఎవరా మాయల మారి? ఆగు ధర్మయ్య, ఆగు. ఎక్కడికి? నన్ను ఆపకండి. రాత్రంతా రాలేదు, పొద్దెక్కింతసేపు అయినా రాలేదు. తన్ని ధర్మయ్య, ఏదో జరుగుంటుంది, లేకపోతే పార్వతి ఎప్పుడో వచ్చేసి ఉండేది. నా మాట ఇను. మీరెవరేం చెప్పక్కర్లేదు. అది ఎక్కడున్నా సరే దాన్ని వెతికి ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాను. అదిగో ఆగు. తాతయ్య, అడుగు ముందుకేసావో ప్రాణం తీసేస్తాను. తాతయ్య. పో అవతలకి, పో. గొప్ప వంశంలో పుట్టారు, పైగా విదేశాల్లో చదివారు. తమరు చేయాల్సిన పనేనా? నేను చెప్పేది కొంచెం శాంతంగా వింతాత. ఏమిటండి శాంతంగా వినేది? పెళ్లి కాని పిల్లలు రాత్రంతా ఎక్కడో ఉంచి తెల్లారు తీసుకొచ్చారే. ఇప్పుడు నా మొగం లోకానికి ఎలా చూపించేది? దీన్ని ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? నేనే. బాగా ఆలోచించే చెప్తున్నారా బాబు గారు? అవును, ఈ కలయికను భగవంతుడే కల్పించాడనుకుంటా. పార్వతి రాత్రంతా నాతో ఉండడం మీరందరూ అన్యాయం అంటున్నారు. కానీ పార్వతిని పెళ్లి చేసుకుని శాశ్వతంగా నా భవంతులోనే ఉంచితే అప్పుడైనా న్యాయం అని ఒప్పుకుంటారా? బాబు, నిజంగా పార్వతిని పెళ్లి చేసుకుంటారా? అవును ధర్మయ్య తాత, పార్వతిని చెయ్యి పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చింది ఆమె చేతిని విడిచిపెట్టడానికి కాదు. ఏ చేత్తో ఆమె చేతిని పట్టుకున్నానో ఆ చేత్తోనే మీ అందరి సమక్షంలో మంగళసూత్రం కట్టడానికి. ఇప్పుడేమంటారు? విన్నారా తిరుపతి గారు? నా మనవరాలు ఎంతో అదృష్టవంతురాలు, సాక్షాత్తు లక్ష్మీదేవి. నేనెంతో అదృష్టవంతుణ్ణి. బాబు గారు, ఏదో ఆవేశంలో అనేశాను, నన్ను మన్నించండి. ఇప్పుడు మీ కోపం తగ్గినట్టేనా? అసలు సంగతి చెప్తాను వినండి. నా కారు ఆగిపోయింది, పార్వతి సహాయం చేసింది. కానీ దారిలో దొంగలు మమ్మల్ని అడ్డగించి ఓ బంగాళాలో వేసి బంధించారు. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం. అయిందేదో అయిపోయింది బాబు గారు. త్వరగా వెళ్ళి ముహూర్తానికి ఏర్పాట్లు చేయండి. అలాగే, వస్తాను ధర్మయ్య తాత. పులి గాండ్రిస్తోంది. ఏమిటి కథ? ఇంకా ఎక్కువ మాట్లాడితే వాండ్ర పెట్టిస్తుంది. వాండ్ర ఎవరు పెట్టారు తెలుసా? గాడిద. ఈ పులిరాజుకి మేత దొరికింది.
ఎవరిదా ఫోటో? మా వాడికి జోడీ తెచ్చాను. రంభ, ఊర్వశి, ఆశాలత, తిలోత్తమ వాళ్ళంతా ఈ ఫోటో ముందర బలాదూర్. ఏమిటి నువ్వు తెచ్చిన కొండముచ్చును ఈశ్వర్ చేసుకుంటారా? నిటలాక్షుండెత్తి వచ్చినన్ రాని, నే తెచ్చిన ఈ పిల్ల కొండముచ్చులా ఉండని, మరేదైనన్ గాని మా ఈశ్వర్ తప్పక చేసుకుంటాడు. మిస్టర్ కనకారావు. ఎరా పులి, ఎవరినో చేసుకోవాలంటున్నావు? ఎవరది? ఇదిగో చిట్టనన్న, నా పెళ్లి విషయం నువ్వేమీ బాధపడక్కర్లేదు. నా పెళ్లి గురించి నేనే నిర్ణయించుకున్నాను. పెళ్లి కూతురు కూడా సిద్ధంగా ఉంది. ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంది? దూరంగానా దగ్గరగానా? దగ్గరగానే. నేను కనిపెట్టేశాను రోయ్. ఆ రోజు నేను వదినన్నాను, ఆమె కదూ? కాదు, మన ఎస్టేట్ లో పనిచేసే ధర్మయ్య మనుమరాలు. పేరు పార్వతి. ఈశ్వర్ పార్వతి, పార్వతీశ్వర్. ఊరుకోరా. చూడు, పెళ్లి కాటే టైం లేదు. ఏర్పాట్లన్నీ తొందరగా చేయాలి. బీ రెడీ. ఓకే. పుల్లిరాజు గారు, మీరు ఇలాంటి అప్సరస్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చారు. అది కాదని మనకింత పనిచేసే నౌకరు మనవరాలను ఆయన పెళ్ళాడతారు. లోకం మన గురించి ఏమనుకుంటుంది? మీరైనా కాస్త ఆయనతో చెప్పండి. నా ఈశ్వరుడు మామూలు ఈశ్వరు కాదు. పేద గొప్పల అప్ అండ్ డౌన్స్ అంటే ఎత్తుపల్లాల్ని చదువు చేసే ఈశ్వరుడు, సోషలిస్ట్ ఈశ్వరుడు. మిస్టర్ సునకారావు, ఈ విషయాలన్నీ నీ బుర్రకు చాలా పెద్ద విషయాలు. నువ్వు వెళ్ళి ఇన్విటేషన్స్ లిస్ట్, మ్యారేజ్ బడ్జెట్ అన్ని తయారు చేసుకొచ్చి నా ఆటోగ్రాఫ్ తీసుకో. గౌ గౌ. అప్సెస్ అన్నావు కదా, అట్టే పెట్టుకో. అడ్రస్ తర్వాత పంపిస్తాను. ఓకే. నాగరాజ, నేను కల్లోనైనా ఊహించని అదృష్టం నీ చల్లని దీవెన వల్ల నాకు లభించింది. అలాగే పెళ్లికి కూడా వచ్చి మమ్మల్ని ఇద్దరిని దీవించాలి స్వామి. ఒప్పుకున్నావా తండ్రి? ఒప్పుకున్నావా? ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఏ రాజభవంతిలో నేను మహారాణిని అవ్వాలని ఆశించానో అక్కడ ఒక పల్లెటూరు బయట వచ్చి పడుతుంది. ఇక దాని ఆజ్ఞ మనం మన్నించాల్సిందే. అది ఆజ్ఞాపించే వరకు ఎక్కడుంటుంది సిస్టర్? పెళ్లి పెట్టెల మీద కూర్చోకుండానే అది పైకి పోతుంది. అంటే పెళ్లి వారి కోసం బస్సు పంపించాను చూడు. ఆ బస్సులో ఒక టైం బాంబు కూడా ఫిక్స్ చేయించాను. బస్సు బయలుదేరిన గంట లోపల బాంబు పేలి బస్సు తుక్కు తుక్కు అయిపోతుంది. దాంతో పాటు ఈ ఆలయానికి వచ్చే అప్సరస స్వర్గానికి పోతుంది. ఇంత పెద్ద ఎస్టేట్ అధిపతి పెళ్లి ఆగిపోతే వాళ్ళ పరువు మర్యాదలకు మచ్చ కాదు. ఈ శుభ ముహూర్తాన్ని వాళ్ళు విడిచిపెట్టారు, ఈ సదవకాశాన్ని నేను విడిచిపెట్టను. ముహూర్తం టైంకి మంగళసూత్రం నా చెల్లెలివైన నీ మెడలో పడుతుంది. ఏరా సాంబయ్య, నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వచ్చేటగురా? ఏమ్మా, ఎక్కండి ఎక్కండి. రాదా, ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికి వెళ్ళాను తాతయ్య. టైం అయిపోయింది, పద పద పద. డ్రైవరు పోనీ. పార్వతి, ఇక్కడికి వచ్చి కూర్చోమా. నేను పార్వతి, ఇప్పుడు ఏమంటావే? ఆ వేళ నువ్వు పాలించినప్పుడు నాగరాజు వచ్చి తాగితే నీ నాగదోషం పోయి మంచి మూడు వస్తాడని జోషం చెప్పాను కదా. మరి ఇప్పుడు నాకేం బహుమతి ఇస్తావే? అన్నయ్య, టైం అయింది కదా, ఇంకా బస్సు బయలుదేరకుండా ఉంటుందా? బస్సు కరెక్ట్ గా 3 గంటలకు బయలుదేరుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 1.5 గంటలు. మన బాంబు సరిగ్గా 4 గంటలకు పేలుతుంది. డ్రైవరు, ఇలా నెమ్మదిగా ఎడుతూ ఉంటే మన ముహూర్తానికి అద్దుకున్నట్టే. త్వరగా తోలవయ్యా నువ్వు. మరో నిమిషంలో బస్సు శ్రీకృష్ణార్పణ. హలో, ఈశ్వర్స్ హౌస్ మేనేజర్ స్పీకింగ్. పోలీస్ ఇన్స్పెక్టరా? ఏమిటి, పెళ్లి కూతురు వస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయిందా? హలో హలో హలో. జయ, బస్సు పని ఫినిష్ అయిపోయింది. నీ పేరులో ఉన్న జయం నీ జీవితంలోకి వచ్చేసింది. నీ అదృష్ట రేఖ పెరగని ఆరంభించిందమ్మా. అయితే పెళ్లి? నీ పెళ్లి జరిగి తీరుతుందమ్మా, జరిపిస్తాం. భగవంతుడా, పార్వతి దురదృష్టవంతురాలు.
ఈ దుర్వార్త ఈశ్వర్కి ఎలా చెప్పేది, ఏమని చెప్పేది? ఈశ్వర్, ఇక విచారించి ఆలోచించి ప్రయోజనం లేదు. ముహూర్తం వేళ దగ్గర పడుతోంది. ఇదే లగ్నానికి నీ పెళ్లి జరిగి తీరాల్సింది. రాజు, నువ్వేనా ఈ సలహా ఇచ్చేది? మరొక అమ్మాయిని ఎలా చేసుకోవాలా? పార్వతి నా భార్య. ఆమె లేకపోతే నేను బ్రతకలేను. పార్వతి, 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 ఎలా ఉన్నావు? మీకు ఏ ప్రమాదం జరగలేదు కదా? లేదండి, మా కులదేవత ఆశీర్వాదం వల్ల ఎవ్వరికి ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఈశ్వర్, అవతల ముహూర్తానికి టైం అవుతుందిరా. జయ, ఇంకా బెల్లం కుట్టిన రాయిలా నిలబడ్డానంటే పెళ్లి కూతురు తీసుకెళ్లి ముస్తాబ్ చేయి. అమ్మాయి చాలా వెళ్ళమ్మా, వెళ్ళం. ఒరే, నువ్వే కదా అసలు పెద్ద సార్పాడు. త్వరగా వెళ్ళి ముస్తాబ్ అవరా ప్లీజ్. బస్సు యాక్సిడెంట్ అనేది తెలిసింది, మీరు ఎలా తప్పించుకున్నారు? అదంతా మా కులదేవత యొక్క కటాక్షం. మేమంతా బస్సులో కలిసి వస్తున్నాము. అప్పుడు అకస్మాత్తుగా రండి రండి, అందరూ దిగండి. రండి రండి రండి. డ్రైవర్, ఏమైందయ్యా, ఏమైంది? బండిలో పాము వచ్చింది సార్, రాజుబాబు. నాగరాజా, నాగరాజా, మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడడానికి వచ్చావా తండ్రి? ఆ నాగరాజు ఆ సమయానికి రాకపోతే మేమంతా బస్సులో చచ్చిపోయేవాళ్ళం. అదృష్టవశాత్తు అప్పుడే ఆ తోవనే పోలీస్ వ్యాన్ వెళ్తుంది. ప్రమాదాన్ని చూసిన ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఇక్కడ చేర్చారు. అవును, ఆ ప్రమాదం గురించే ఫోన్లో చెబుతూ ఉంటే పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టేశారు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. మీరు ఈ పెళ్లి గుండి వెళ్ళాలి. పదండి. పద మిస్టర్ సునకారావు, భార్య మిస్టర్ కనకారావు. ధర్మయ్య తాత, ఇవాళ ప్రొద్దుటే లేచి ఎవరి మొహం చూశారు? గండం తప్పింది, చాలా సంతోషం. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. పదండి మరి, పదండి త్వరగా. డైనింగ్ హాల్ ఎక్కడ? ఓహో, మీరు డైనింగ్ హాల్ సార్ వాడా? అవును, మాలాగా ఫ్రీగా భోంచేయలేరు కదా. ఎందుకంటే మూతి మీద బుర్ర మీసాల ఫిల్టర్స్ ఉన్నాయి. అవి పైకెత్తి రైలు ఇంజన్ లో బొగ్గేసినట్టు బాగా వెద్దురు గాని. రండి, నీకు చెవుడా? మమ్మల్ని ఆశీర్వదించడానికి నా దైవం ఇంకా రాలేదే. నాగరాజా, వచ్చావా తండ్రి, వచ్చావా? ఆగండి, అదేం చేయదు. అది మా కుల దైవం మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. దాన్నేం చేయకండి. నాగరాజా, మన్నించు స్వామి. ఆశీర్వదించడానికి వచ్చి నిన్ను అవమానిస్తున్నాను. దయచేసి ఇక వెళ్ళిపో స్వామి. ఏది పాము? ఎక్కడ కనిపించదే? దాన్ని ప్రాణాలు చూద్దాం. ఏది ఎడిపోయింది? అది అడిపోయిందండి. ఏమండి, ఆగండి, నా మాట వినండి. సార్, మన తోట మన ఇంట్లో పౌతులు సార్. అయితే ఆ ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టండి. అది ఆ మంటల్లో ఖాళీ లూటైపోవాలి. మొత్తం అంటించండి, కాల్చండి. ఏమైంది? ఏమైందా? ఆ వెధవ పాము పెళ్లి మంటపం దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి ఇంట్లో దూరింది. దాని ప్రాణాలు తోలుతారా? మొత్తం ఇంటినే కాల్చి పారేయమన్నా. ఎంత పని చేశారండి భగవంతుడా! పార్వతి, పార్వతి, పార్వతి.
మిస్టర్ ఈశ్వర్, మరేం భయం లేదు, చిన్న షాక్. ఈ ఇంజక్షన్తో ఆమె కాసేపటికి తేరుకుంటుంది. కాసేపు రెస్ట్ తీసుకునేవ్వండి. నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా ఉండాల్సిన రోజు అంతా తల్లకిందులై అయోమయమైపోయింది బాబు. ఇదంతా వెధపాం వల్ల వచ్చిందండి బాబు. దాని తిట్టకు బాబు, అది మా కుల దేవత. ఆ దేవత ఆశీర్వాదం వల్లనే ఈ పెళ్లి జరిగింది. అది మా పార్వతిని ఎప్పటికప్పుడు కాపాడుతూనే వచ్చింది. ఆ రోజు బస్సు ప్రమాదాల నుంచి రక్షించింది. ఈ రోజు ఆశీర్వదించడానికి కూర్చుంటుంది. ఇప్పుడు అర్థమైంది. మీరేం భయపడకండి. నమ్మిన వాళ్లను దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. స్వామి, నువ్వు బ్రతికి ఉన్నావా? ఆ మంటల్లో పడి కాలిపోయావని భయపడ్డాను. నువ్వు బ్రతికున్నావు, నాకంతే చాలు. పార్లేస్తే ప్రమాదం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో స్వామి. ఆగు నాగరాజా. స్వామి, ఇప్పటి వరకు నువ్వే దేవుడివని నీకు పూజలు చేశాను. ఇప్పుడు ఆయన కూడా నా దేవుడే. ఉద్రేకంలో ఆయన ఏమన్నా ఆయనకి ఆపద కలిగించుకు తండ్రి, కలిగించుకో. వెళ్ళరా స్వామి, వెళ్ళరా. పార్వతి, ఎలా ఉంది ఇప్పుడు? నా దేవుడు నా పాలిటుండగా నాకే ప్రమాదము ఉండదండి. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగనా? ఏమిటిది? పావును చూస్తే మీకు అంత కోపం ఎందుకు? పార్వతి, ఇప్పుడు ఆ మాట ఎత్తుకు. పార్వతి, ఇలాంటి మధుర క్షణాలు జీవితంలో ఒకే ఒక్కసారి వస్తాయి. ఈ శుభదినంలో నీకు ఈ పరిస్థితి రావడం ఇప్పుడేమైందండి? నేను కోరుకున్నానుగా.
ప్లీజ్. ఏమండి? ఉండండి మీరు మరి ముందు కాఫీ తీసుకోండి. తియ్యటి దాని నువ్వు ఉండగా నా కాఫీ ఎందుకు చెప్పు. ఏంటండి ఇదా ఇది అదేలే. కాఫీ తాగండి. ఇదేం కాఫీ? నెస్ కాఫీ. నెస్ కాఫీయా? ఏ నాకు కావాల్సింది కిస్ కాఫీ. అబ్బా, ఎవరైనా చూస్తే చూస్తే చచ్చాడు. అమ్మో, మనవాడు సామాన్యుడు కాదు, అసలు విషయంలో పెద్ద పెద్ద సార్వాడు. అబ్బా, హిందీ సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఎంత బాగా అతుక్కుపోయారు. శ్రీరామచంద్రమూర్తి వీళ్ళిద్దరూ చిలకా కోరింకల్లా 10 కాలాల పాటు కిలకిలా నవ్వుతూ కలకలా జీవించేలా దీవించు తండ్రి. ఏమైంది? ఏంటండి ఏమైంది? చూశాను. ఏం చూశారు? ఏం చూశానా? మా గంధర్వుడు అప్సరస చెయ్యి పట్టుకున్నాడు. ఛ! నువ్వు అప్సరసవు తాతయ్య. చల్లాయి కోలుకుంది. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? అచ్చు చిలకా గోరింకలు అనుకో. భగవంతుడా, చల్లని చూపు చూచావా తండ్రి? ఆ భార్యాభర్తల మధ్య ఏ పురపుచ్చాలు లేకుండా తిరిగి కలిపేశావా తండ్రి? ఏమైపోతుందో నీ గుండె అరచేతులు పెట్టు కూర్చున్నాను. ఇక నేను నిశ్చింతగా ఉంటాను స్వామి. తాతయ్య, ఊపిరి సలపకుండా వాళ్ళకేవో కథలు చెప్పేస్తున్నాడు. యథార్థ ప్రణయ గాథ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథాకాలక్షేపం చేస్తున్నాను, అంతేగాని కథ కాదురా. అబ్బా బాబు, 10 కాలాల పాటు మీరు అన్యోన్యంగా ఉండాలి. వెళ్ళిరానా? అప్పుడేనా? నోనో, మీరు ఇంకో వారం 10 రోజులు ఉండి వెళ్ళాల్సిందే. అది కాదు బాబు, ఎస్టేట్ వదిలిపెట్టి అందరం వచ్చేసాం. మరి వెళ్ళక తప్పదు. ఒక్క విషయం బాబు. ఏమిటది? వివాహ శుభగడియల్లో పామును మంటల్లో కాల్చేశారు. ఆ పాపానికి పరిహారంగా ధర్మయ్య, అది నా స్వవిషయం. దాని గురించి మాట్లాడే హక్కు మీకెవరికి లేదు. బాబు ఇంకా మాట్లాడొద్దు. తాతయ్య, ఆయనకి నచ్చని విషయాలు ఇప్పుడు మాట్లాడటం అవన్నీ నేను చూసుకుంటానుగా. సరేనమ్మా. బాబు, తెలుసో తెలియకో ఏదో మాట్లాడాను, నన్ను మన్నించండి. తాతయ్య, ఏదో ఉద్రేకంలో మీ పేరు పెట్టి పిలిచాను. మీరు పెద్దవారు, మిమ్మల్ని ఇలా మాట్లాడినందుకు నేనే బాధపడుతున్నాను. మీరే నన్ను క్షమించాలి. పర్వాలేదు బాబు, నన్ను మీరు పేరు పెట్టి పిలవడానికి మీకు ఎప్పుడు అధికారం ఉంది. నాకు మీరు యజమానులు కదా. అది పెళ్లికి ముందు. ఇప్పుడు నేను మీ ఇంటి అల్లుడిని. బాబు, నీ మనసు వెనలాంటిది. అమ్మా, నీ భర్త మనసురిగి నడుచుకోవాలి తల్లి. వస్తానమ్మా, వస్తాను. వెళ్ళొస్తానమ్మా. వస్తాను బాబు. బాబు రాజు, మేనేజర్ గారు. చల్లా, ఈశ్వర ఆ పావును చంపినందువల్ల మీ కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనమ్మా. దానికి పరిహారంగా ఏదైనా చేస్తే బాగుంటుందేమో. అక్కర్లేదన్నయ్య, నా దైవం బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? అవునన్నయ్య, రాత్రి ఆయన చూడకుండా మా పడగదిలోకి వచ్చి నాకు మెలకు వచ్చేటట్టు చేసి మరీ వెళ్ళిపోయింది. చిత్రంగా ఉందే. కన్న బిడ్డలే కన్న వాళ్ళని చిన్న చూపు చూసే ఈ రోజుల్లో ఒక విష జంతువుకి ఇంతటి అనురాగమా? చల్లాయ్, అది పాము కాదమ్మా, నిజంగా దేవతే. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా.